మెల్లని స్వరం. మెల్లని స్వరం అనే ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయకాలం లేచారా? బైబిల్ చదివారా? ప్రార్థిస్తూ ఉన్నారా? కుటుంబంతో కలిసి ప్రార్థించండి. దేవుడు అద్భుతమైన కార్యములు మన మధ్యలో చేయనున్నాడు. నిత్యము దేవునితో సావాసం చాలా సంతోషం, చాలా దీవెనకరమైన జీవితం. చూడండి, ఎన్నో సావాసాలు మన జీవితంలో ఉంటాయి. చాలా సావాసాలలో ఓడిపోతాం, పడిపోతాం, కష్టపడతాం, కన్నీరు కారుస్తాం. కానీ దేవునితో సావాసం నీ గాయాలు కడుతుంది, నిన్ను బాగు చేస్తుంది, నిన్ను మేలు చేస్తుంది. ఎప్పుడు నీ జీవితంలో అద్భుతం చేయడానికే ప్రభు చూస్తాడు, నీ గాయములు కట్టడానికే చూస్తాడు. ప్రభు సన్నిధిలో ఎప్పుడు కూడా కన్నీరు కార్చినట్లుగా, నువ్వు గాయపరచబడినట్లుగా ఏ కోణంలో కూడా ప్రభుని దర్శించడు, కానీ నీ గాయములు కట్టడానికే ప్రభు చూస్తాడండి. అందుకని నిత్యము ఎన్ని సావాసాలు ఉన్నా కూడా దేవునితో సావాసం చేయడం, దేవునితో మాట్లాడడం చాలా ఆశీర్వాదకరమైన జీవితం. అది ప్రతిరోజు మీ జీవితంలో ఉండాలని ప్రేమతో నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రభు మనతో మాట్లాడని వాగ్దానం యెషయా గ్రంథం 51వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుకుందాం. అతడు ఒంటరై ఉండగా నేను అతన్ని పిలిచి తిని, అతనిని ఆశీర్వదించి అతన్ని పెక్కిమంది అగునట్లు చేసి తిని. చూడండి, ఈరోజు మనతో మాట్లాడుతున్న వాగ్దానం ఏంటిదంటే, అతడు ఒంటరిగా ఉండగా పిలిచాడట. ఎవరు అతడు అంటే అబ్రహాం. ఒంటరిగా ఉన్నాడు, కుమారులు లేరు, కుమార్తెలు లేరు, బంధువుల మధ్యలో ఉన్నాడు, మంచిగా తన స్వదేశంలో ఉన్నాడు. కానీ నీకు సంతానం లేదు కదా అబ్రహాం అని పిలిచాడు. మనకు అదంతా తెలుసు. పిలిచిన తర్వాత ఒంటరిగా ఉన్న తననట పెక్కు మంది అగునట్లుగా చేశాడట. దేవుని బిడ్డ, ఈరోజు ఎవరిని పోగొట్టుకున్నావో, ఎవరి సావాసం లేదో, ఎవరు ఉన్నారు లేరు అని బాధపడుతున్నావో, కానీ నీతో దేవుడు సూటిగా ఏం మాట్లాడుతున్నాడంటే, నేను నిన్ను పిలిచాను కదా, ఒంటరిగా ఉన్నావు కదా, మూలుగుతున్నావు కదా గువ్వలాగా, అయ్యో నాకు ఎవరు లేరు, నా పరిస్థితి ఏంటి అని ఒకవేళ నువ్వు మదన పడుతున్నావేమో, కానీ ప్రభు అంటున్నాడు, ఒంటరైన నిన్ను పిలిచి పెక్కు మంది అగునట్లుగా ఆయన నిన్ను ఆశీర్వదిస్తానంటున్నాడు. దేవుని బిడ్డ, ధైర్యముగా ఉండు. పెక్కు మంది అగునట్లుగా ప్రభు చేయబోతున్నాడు. నీ సరిహద్దులను విశాలపరచబోతున్నాడు. ఎక్కడ ఏది పోగొట్టుకున్నావో దాన్ని 1000 రెట్లు ప్రభు ఇచ్చి నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. అది ఏ కోణములోనైనా ఇది జరుగుతుందా నా జీవితంలో, మరలా నేను పొందుకుంటానా అని ఒకవేళ అట్లాంటి సందిగ్ధంలో నీవు ఉండొచ్చు. కానీ ప్రభు ఇయ్యలేంది, ప్రభు చెయ్యలేంది నీ జీవితంలో ఏది ఉండదండి. అందుకనే ప్రభు ఇస్తాడు. ఆయన ఏమంటున్నాడంటే, పెక్కు మంది అగునట్లుగా నేను నిన్ను ఆశీర్వదిస్తా అంటున్నాడు. ఆయన నీ సరిహద్దులను విశాలపరిచి నీకు గొప్ప కార్యములు చేయబోతున్నాడు. ఏ స్థితిలో నువ్వు కృంగిపోయి బలహీనముగా, బాధతో, వేదనతో, కన్నీటితో ఉన్నావో అన్నీ మర్చిపో. ప్రభు నిన్ను దీవించబోతున్నాడు, ఆశీర్వదించవు. నీ పిల్ల తరము వరకు కూడా నిన్ను ఆశీర్వదించి నీ నామము గొప్ప చేయబోతున్నాడు. ఆ గొప్ప దేవుని పాదములు పట్టుకొని నిత్యము ఆయన్నే స్తుతించు, ఆరాధించు. వాక్యాన్ని మరల చదవండి. వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేస్తుండండి. వాగ్దానం ఇతరులకు షేర్ చేస్తూ ఉండండి. వాగ్దానం పంచినప్పుడు మన జీవితంలో అద్భుతమైన కార్యములు జరుగుతాయి, ఇతరుల జీవితంలో కూడా అద్భుతమైన కార్యములు జరుగుతాయి. కనుక ధైర్యముగా ఉండండి, ప్రభు వైపే చూడండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. ఈరోజు ప్రభువా, ఈ వాగ్దానం ఎంతమంది రిసీవ్ చేసుకున్నారో వారి జీవితంలో అద్భుతమైన కార్యం జరగాలి ప్రభువా. అబ్రహాము శారాను పిలిచి ప్రభువా వారిని ఆశీర్వదించి వారి పెక్కు మంది అగునట్లుగా చేసి అయ్యా వారిని ఆశీర్వదించిన అదే హస్తం, అదే వాగ్దానం ఇదిగో నీ బిడ్డల జీవితంలో నెరవేర్చబడాలి. వారి పిల్ల తరము వరకు ఆశీర్వదించబడాలయ్యా. అయ్యా వారి చేతి పనులు, ఉద్యోగాలు, వ్యాపారాలు అయ్యా వారి యొక్క పిల్లలు దీవించబడినట్లుగా అయ్యా నీ కృప చూపించండి. అన్ని విషయంలో నీ ప్రజలు ఆశీర్వదించబడాలయ్యా. ఎవరు అనారోగ్యముతో ఉన్నారో అయ్యా వారికి స్వస్థత, విడుదల నజరేయుడైన యేసు నామములో కలుగునుగాకని ప్రార్థిస్తున్నాం. అయ్యా ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న బిడ్డలకు అయ్యా శుభము, దీవెన, ఆశీర్వాదములు పలుకుతున్నామయ్యా. నీ కృపలో వారు దీవించబడుదురుగాక, మేలుతో నింపబడుదురుగాక. అయ్యా ఈ సంవత్సరం అంతా నీ దయ, నీ కనికరం వారిని ఆవరించునుగాక. వారి సరిహద్దులు విశాలపరచబడునుగాక. నీ చేత వారి పిల్లలు ఆశీర్వదించబడుదురుగాక అని మహిమ నీకు చెల్లిస్తూ యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.